తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది బీజేపీ. అందుకు సెప్టెంబర్ 17ను ఆయుధంగా చేసుకుంది. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలంటూ ఓరుగల్లులో రేపు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు కమలనాథులు. మరోవైపు మోడీ పుట్టినరోజు కూడా రేపే కావడంతో పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో 2 రోజుల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నారు. ఇప్పటికే 2 సార్లు తెలంగాణలో పర్యటించిన అమిత్ షా వరుసగా 3వ సారి కూడా రానుండడంతో పార్టీ క్యాడర్ ఉత్సాహంతో ఉంది. మధ్యాహ్నం 2:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అమిత్ షా ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడ స్థానిక బస్టాండ్ సమీపంలో మోదీ జన్మదినం సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్లో తెలంగాణ విమోచన దినం సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే సభ కోసం హన్మకొండలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం ఈ యొక్క ప్రోగ్రామ్ కి కంక్లూడింగ్ దీంట్లో మా యొక్క ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ షా గారు రావటం జరుగుతుంది. వారి యొక్క కార్యక్రమం వరంగల్ టౌన్లో హన్మకొండలో బస్టాండ్కి ఎదురుగా ఉండేటువంటి స్టేడియంలో సాయంత్రం 6 గంటలకి బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. మేము తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. సభ తర్వాత రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు షా. టూరిజం హోటల్లో రాత్రి బస చేస్తారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాలు, పార్టీ రాష్ట్రంలో విస్తరించడానికి ఏం చేయాలి అనే అంశాలపై సీనియర్ నేతలతో రాత్రికి హోటల్లో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో హైదరాబాద్కు వచ్చిన తర్వాత శంషాబాద్ పట్టణంలోనే వారు మొదటగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇక్కడ నుండి డైరెక్ట్గా వరంగల్ వెళ్ళి వరంగల్ పబ్లిక్ మీటింగ్ పూర్తయిన తర్వాత తిరిగి నైట్లో రేపు రాత్రి 17 రాత్రి ఇక్కడికి చేరి నైట్లో ఇక్కడనే బస చేసి ప్రొద్దున తిరిగి ఢిల్లీ వెళ్లటం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర పార్టీపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధిష్టానం పెద్దలు ఒక్కొక్కరుగా తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మోదీ ఒకసారి రాగా అమిత్ షా 2 సార్లు వచ్చారు. ఇప్పుడు ముచ్చటగా 3వ సారి పర్యటిస్తున్నారు. మరి జాతీయ నాయకుల పర్యటనలతో ఎంతవరకు పార్టీకి మేలు జరుగుతుందో చూడాలి.